ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో మోసపోయిన వారి గురించి ధ్యానించుకుందాం. బైబిల్లో ధనాన్ని నమ్మి మోసపోయిన వారు, జంతువు చేతిలో మోసపోయిన వారు, అయిన వారి చేతిలో మోసపోయిన వారి గురించి తెలుసుకుందాం. బైబిల్లో ధనాన్ని నమ్మి మోసపోయిన వారు. మొదటగా బిలాము సోదిసము కాసుపడి ధనాన్ని నమ్మి ఖడ్గంతో చంపబడిను. రెండవదిగా ఆకాను శపించబడిన బంగారంను కాశపడి ధనాన్ని నమ్మి ఆకోరు లోయలో రాళ్లతో కొట్టబడి చంపబడిను. మూడవదిగా గెహజీ సిరియారాజు నయమాను తీసుకొచ్చిన బహుమానాన్ని ఆశించి ధనాన్ని నమ్మి కుష్ఠరోగం గలబడి సర్వకాలము శాపగ్రస్తురాయను. నాలుగవదిగా ఇస్కరియోతు యూదా 30 వెండి నాణెములు కాసుపడి లోకరక్షకుడైన క్రీస్తు నమ్మివేసి ధనాన్ని నమ్మి ఎవరిలేని ప్రదేశానికి వెళ్ళి ఉరివేసుకుని చనిపోయాను. ఐదవదిగా అనియా సప్పీరా దేవుడికి ఇవ్వాల్సిన ధనాన్ని ఆశించి కొంత దాచిపెట్టి పరిశుద్ధాత్మ మోసం చేసి ప్రాణాన్ని విడిచెను. అలాగే పరిశుద్ధ గ్రంథంలో జంతువు చేతిలో మోసపోయిన వారు. సాతాను పామురపుల్లో వచ్చి హవను మోసగించి దేవుని ఆజ్ఞను వక్రీకరించాడు. మరియు పరిశుద్ధ గ్రంథంలో అయిన వారి చేతిలో మోసపోయిన వారు. యాకోబు తన అన్నయ్య ఏసావును నటించి ఇస్సాకు వద్ద ఆశీర్వాదం పొందడానికి మోసం చేశాడు. రెండవదిగా లాబాను యాకోబుకు రాహేలుకు మారుగా లేయానిచ్చి పెళ్లి చేసి మోసం చేశాడు. మూడవదిగా యోసేపు సహోదరులు యోసేపు చనిపోయాడని చెప్పి తన తండ్రి అయిన యాకోబును మోసం చేశారు. ఆమేన్.